అందరికీ నమస్కారం అండి. మనము ఒక గమ్యాన్ని ఎంచుకొని, ఆ గమ్యంలో వెళ్తూ ఉంటాం. ఆ గమ్యంలో మనకు చాలా ఒడిదుడుకులు, అవమానాలు, బాధలు అన్నీ వస్తాయి. కానీ అలా అని ఆ గమ్యాన్ని వదిలేసి వెళ్ళిపోకూడదు. మనం ఒక దారిలో వెళ్తూ ఉంటే, ఒక డెడ్ ఎండ్‌కి చేరతాం. సో, ఆ డెడ్ ఎండ్‌కి చేరినప్పుడు, మన జీవితం ఇంక అయిపోయింది, ఇక్కడ వరకే ఆగిపోయిందని ఎప్పుడు అనుకోకూడదు. జస్ట్ అక్కడి నుంచి ఒక టర్న్ తీసుకొని, యూ టర్న్ తీసుకొని, మనం మనం వెళ్ళవలసిన మార్గాన్ని, దిశని మార్చుకోవాలి. అంటే ఆ యూ టర్న్ అనేది మన జీవితంలో చాలా మార్పుని తీసుకొస్తది. అంటే అక్కడే కూర్చొని మన జీవితం అయిపోయిందని ఎప్పుడు మనం బాధపడుతూ కూర్చోకూడదు. సో, దాని మీనింగ్ ఏంటంటే, మనం వెళ్ళవలసినటువంటి గమ్యం అది కాదు అని అర్థం. అంతేగాని మన డెడ్ ఎండ్ అయిపోయింది, మన జీవితం అయిపోయింది, మన జీవితం ఇంతే అని ఎప్పుడు కూడా డీలా పడిపోకూడదు. సో, మన జీవితాన్ని మనం ముందుకు తీసుకొని, మనం కష్టపడి మన యొక్క ఇదిని మనం పోగొట్టుకోకూడదు. అందరూ గుర్తుపెట్టుకోండి. మన యొక్క దిశని మనం మార్చుకోవాలే తప్ప, మన గమ్యాన్ని మనం వదిలేసి పారిపోకూడదు, భయపడకూడదు. సో, అందరికీ చెప్పేదేందంటే, మన గమ్యాన్ని చేరేదాకా మనం పోరాటం అనేది ఎప్పుడూ ఆపకూడదు. ఎప్పుడూ మీ మంచిని కోరే మీ గిరీష్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.